SV6 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మహాకుంభమేళాలో రెండో అమృత స్నానం గురించి తెలుసా? 1000 ఏళ్ల యాగాలకు సమానం. కొందరు దొంగ పత్రాలతో పేదల భూములను లాక్కుంటున్నారు. ఈటెల రాజేందర్. దిగ్గజ కంపెనీల అధిపతులతో సమావేశాలు. చంద్రబాబు షెడ్యూల్. జేసీ ప్రభాకర్ రెడ్డిపై సైబరాబాద్ కమిషనర్కు మాధవిలత ఫిర్యాదు. భారతదేశంలో ఆధ్యాత్మిక మతపరమైన సాంప్రదాయాల్లో ఒకటైన మహాకుంభమేళ 2025 ప్రస్తుతం అత్యంత పవిత్రమైన వేడుకగా నిర్వహిస్తున్నారు. ప్రతి 12 సంవత్సరాల తర్వాత జరిగే ఈ మహోత్సవం ఘనంగా జరుగుతుంది. ఈ కుంభమేళాలో పాల్గొనడం ద్వారా సాధువులు, భక్తులతో సహా అనేక మందికి పుణ్యఫలం లభిస్తుందని భక్తుల నమ్మకం. కొత్తేడాదిలో కొత్త రూల్. ఆర్బీఐ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. నలుపు సిరాతో రాసే చెక్కులు చెల్లుబాటు కావనే ప్రచారంపై ఆర్బీఐ స్పందించింది. ఆర్బీఐ పేరిట జరుగుతున్న ప్రచారం తప్పని ఎలాంటి ఉత్తర్వులు వెలువరించలేదని పేర్కొంది. చెక్కులపై రాతకు సంబంధించి ఆర్బీఐ ఇప్పటివరకు ఎలాంటి మార్గదర్శకాలు జారీ చేయలేదని స్పష్టం చేసింది. మల్కాజ్గిరి జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఏకశిలానగర్ భూములు వివాదాస్పదంగా మారాయి. బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్పై ఏకశిలానగర్ వెంచర్ నిర్వాహకులు మండిపడ్డారు. ఏకశిలానగర్ భూములకు యజమానులు మేమే. ఈ వెంచర్కు సంబంధించిన డాక్యుమెంట్లన్నీ మా వద్దున్నాయి. అన్ని న్యాయస్థానాల్లో తీర్పు మాకు అనుకూలంగా వచ్చాయి. భూ యజమానులపైన మమ్మల్ని రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా చిత్రీకరిస్తున్నారు. ఎంపీ ఈటెల వాస్తవాలు తెలుసుకోకుండా దాడులకు దిగారంటూ మండిపడ్డారు. మొన్న ఆరుద్నతి నగర్లో, బాలాజీ నగర్, జవహర్ నగర్లో ఇట్లే చేస్తే మేము పోయొచ్చినాం. పేదల వాళ్ళు 40 గజాలు 60 గజాలలో ఇల్లు కట్టుకునేటువంటి పేదల వాళ్ళు 40,000 50,000 జమ చేసుకొని ఒక రేకుల షెడ్ వేసుకుంటే కూలగొట్టిపోతున్నారు. 50,000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయలు ఇస్తే తప్ప పేదలు ఆ రేకుల షెడ్ వేసుకునే పరిస్థితి లేదు. దాని మీద నేను రెవెన్యూ మంత్రి గారితో మాట్లాడినా, కలెక్టర్ గారితో మాట్లాడినా, సిపి గారితో కూడా మాట్లాడినా. నేను 6 నెలలు అవుతుంది భారతీయ జనతా పార్టీ ఎంపీకి ఇక్కడ పిలిచి. 6 నెలల నుంచి వెళ్ళి ప్రతి నిత్యం కూల్చివేతల బాధలు తప్ప, పేదల కన్నీళ్లు తప్ప, నా ఇండ్లు కూలగొడుతున్నారు, నా జాగలు గుంజుకుంటున్నారు, నేను కాంపౌండ్ వాళ్ళు కడితే కూడా గుండాలు బెదిరిస్తున్నారు, మా కాలనీలలో కిరాయి గుండాలు లిక్కర్ సీసాలు తెచ్చుకొని తాకుండా మా మీద దౌర్జన్యం చేస్తున్నారు. ఎటుపోతుంది సారు ఇది? ఇంత పెద్ద విశ్వనగరం అని చెప్తా ఉన్నారు, ఇంత గొప్ప పోలీస్ అని చెప్తా ఉన్నారు, పేదల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుందని చెప్పి కన్నీళ్లు పెడతా ఉన్నారు. నిన్న నా దగ్గరికి ఏకశిలా నగర్ కాలనీ వాసులు వచ్చారు. 1985 ఆనాడు ఇక్కడ ఎకరం 10,000 రూపాయలు 5,000 రూపాయలకి ఎకరం ఉండే. ఇక్కడ ఆనాడు రియల్ ఎస్టేట్ వాళ్ళు ప్లాట్ చేస్తే కొనుక్కున్నారు. వాళ్ళు అందరూ కూడా రెవెన్యూ ఉద్యోగులు ఉన్నారు, ఇలా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు, రిజిస్ట్రేషన్ ఆఫీసులో పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఇలా 32 డిపార్ట్మెంట్లలో పనిచేసేటువంటి ఆనాటి చిన్న ఉద్యోగులు ఇక్కడ జాగాలు కొనుక్కున్నారు. ఇక్కడ ఇల్లు కట్టుకుందామంటే ఆనాడు దొంగల భయం కాబట్టి, రాళ్ళు రప్పలున్న గుట్టల భూములు కాబట్టి, చెట్లు కంచెలున్న భూములు కాబట్టి సెక్యూరిటీ భయపడామని కట్టుకొని మెల్లమెల్లగా జాగాల ఖరీదు పెరుగుతున్నప్పుడు, వాళ్ళకు 4 పైసలు జమ అవుతున్నప్పుడు ఇల్లు కట్టుకునే ప్రయత్నం చేసి కొంతమంది ఇల్లు కట్టుకున్నారు. ఇవాళ ఇల్లు కట్టుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇక్కడ మొన్న కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొన్నటి వరకు పాలక మండలి, గ్రామ పంచాయతీ ఉన్నంత వరకు, మున్సిపాలిటీ ఉన్నంత వరకు వాళ్ళకి పర్మిషన్లు వచ్చినాయి. కానీ కొత్త ఈ గ్రామ పంచాయతీ పాలక మండలు వాళ్ళ టైం అయిపోయిన తర్వాత స్పెషల్ ఆఫీసర్ల పాలన తెచ్చి ఇక్కడ కట్టుకునేటువంటి ఇండ్లకు పర్మిషన్ ఇస్తలేరు. అంటే కంచే చేరును మేసినట్టుగా ఏ పేదలకైతే అండగా ఉండి వాళ్ళకు పర్మిషన్లు ఇచ్చి ఇల్లు కట్టుకుంటూ చేయను ప్రభుత్వమే స్వయంగా ఇక్కడ ఇల్లు కట్టుకోకుండా నిషేధించింది. పర్మిషన్ ఇస్తలేదు. ఇవాళ కట్టుకునేటువంటి వాటికి కూలగొడతా ఉన్నారు. కూలగొట్టేది ప్రభుత్వ అధికారులు కాదు, కూలగొట్టి గుండాలు కూలగొడతా ఉన్నారు. ఇవాళ గ్రామ పంచాయతీ లేఅవుట్ ఉన్నప్పుడు 2007లో ఒక చట్టం వచ్చింది. గ్రామ పంచాయతీ లేఅవుట్లు ఐసీసీ కట్టుకోవద్దు, ఎల్ఆర్ఎస్ కింద మళ్ళీ రెగ్యులైజ్ చేసుకోవాలి. పాపం రెగ్యులైజ్ కూడా చేసుకుంటున్నారు. వాళ్ళు ప్రభుత్వానికి రెగ్యులేషన్ ఫీజులు కడుతున్నారు, ప్రభుత్వానికి పర్మిషన్ ఫీజులు కడుతున్నారు, అయినా కూడా కూలగొడతా ఉన్నారు. ఇవాళ నేను వచ్చి ఇక్కడికి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలను తను చాలా వేదనకు గురయ్యానని సినీ నటి మాధులత చెప్పారు. సినీ హీరోయిన్స్ మహిళలపై అసభ్యకరంగా మాట్లాడి ఆ తర్వాత క్షమాపణ చెప్తే సరిపోతుందని ప్రశ్నించారు. సీనియర్ రాజకీయ నాయకుడైన జేసీ ప్రభాకర్ రెడ్డి దీని ద్వారా ప్రజలకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని నిలదీశారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయంలో జేసీ ప్రభాకర్ రెడ్డిపై మంగళవారం ఆమె ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. జేసీ వ్యవహారంపై తన కుటుంబ సభ్యులు సైతం భయాందోళనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సో ఒక సీనియర్ పాలిటీషియన్
ఏం ఎగ్జాంపుల్ ఇవ్వాలి అనుకుంటున్నారు? సో అమ్మాయిలని అబ్యూస్ చేసేసి బూత్ వర్డ్స్ అండ్ మళ్ళీ ఒక సారీ చెప్పేస్తే ఈ రోజు నేను రేపు పొద్దున ఇంకొకళ్ళు సో ఫర్దర్ జనరేషన్స్కి ఆడపిల్లలు పాలిటిక్స్లోకి వచ్చినా ఇంకో ఫీల్డ్లోకి వచ్చినా సో సీనియర్ పాలిటిషియన్స్ ఎలాంటి పదాలతోనైనా అబ్యూస్ చేయొచ్చు. సో ప్రజలని సక్రమ మార్గంలో పరిపాలించాల్సిన నాయకులే ఇలాంటి బూతు మాటలు మాట్లాడేసేసి మాకు సరదా వచ్చేసింది, వయసుతో వచ్చింది, లేకపోతే ఆవేశంలో వచ్చింది అంటే వాళ్ళ ఫాలోవర్స్ కూడా ఎస్ దిస్ ఈజ్ రైట్, తప్పేముంది అని కూడా అంటున్నారు. సో ఇదే వాళ్ళ ప్రజలందరికీ నేర్పిస్తున్నారు. రేపొద్దున ఇంకొకరు కూడా అంటారు. సో అది నేను దాన్ని ఖచ్చితంగా ఖండించాలి అండ్ నా కోసం నేను ఫైట్ చేసుకోవాలి. అప్పుడే నేను అమ్మాయిల గురించి మాట్లాడే హక్కు నాకు ఉంటుంది. అండ్ నా మీద జరిగిన అబ్యూస్కి నేను నోరు మూసుకొని అయ్యో వాళ్ళు పెద్దోళ్ళు, వాళ్ళ గురించి మీడియా మిత్రులు అందరూ నాకు చాలామంది ఫోన్ చేసి దే ఆర్ లైక్ వెరీ డేంజరస్ పీపుల్, జాగ్రత్తగా ఉండు, వాళ్ళకి చాలా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, వాళ్ళ మీద చాలా క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయి, సో నేను ఏమైనా అటాక్ చేయొచ్చు, ఇలాంటివన్నీ చెప్పినా కూడా జాగ్రత్తలు చెప్పారు. సో నిన్న మొన్న ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కూడా నాకు సేమ్ చెప్పారు, జాగ్రత్తగా ఉండు, దే ఆర్ వెరీ డేంజరస్ పీపుల్ అని. సో అంత డేంజరస్ పీపుల్ ఉన్నప్పుడు సో మాధవీల తన అమ్మాయి నోరు మూసుకొని సైలెంట్గా ఉంటే రేపు పొద్దున అసలు ఆడపిల్లలు మీరు ధైర్యంగా ఉండని చెప్పారు రైట్ నాకు లేని కారణంగా. సో అది నాకు నేను ఛాలెంజింగ్గా తీసుకొని సో కమిషనర్ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. అండ్ ఏదైతే అబ్యూస్ చేశారో అండ్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఎలా థ్రెటన్ చేస్తున్నారు అండ్ అందరూ ఏమంటున్నారు అండ్ వాళ్ళ ఫాలోవర్స్ సో నాకు సోషల్ మీడియాలో ఎలాంటి థ్రెటన్స్ ఇస్తున్నారు అనే దాన్ని మెన్షన్ చేయడం జరిగింది. అండ్ సిన్స్ 15 days నాకు ప్రాపర్గా స్లీప్ కూడా లేదు, ఎందుకంటే అదొక ట్రోమా అయింది. నా కోసం నేను ఫైట్ చేసుకోకపోతే ఎలా అని. అండ్ నా పేరెంట్స్ కూడా చాలా భయపడ్డారు. సో ఈరోజు కమిషనర్ గారికి 2 కంప్లైంట్స్ ఫైల్ చేయడం జరిగింది. యాజ్ ఎ ఉమెన్గా నా మీద ఏం జరిగిందో అదొకటి. సో షీ స్మిత రాష్ట్రీయ హిందూ యువవాహిని విచ్ ఈజ్ రన్స్ బై రాజ్నాథ్ సింగ్ గారి ఆధ్వర్యంలో రన్ అవుతుంది. అండ్ ఐఎమ్ ద తెలంగాణ స్పోక్స్ పర్సన్ అండ్ షీ ఈజ్ ద నేషనల్ వైస్ ప్రెసిడెంట్. సో తను కూడా సో నా మీద జరిగిన దానికి కంప్లైంట్ రైజ్ చేయడం జరిగింది. సో ఒక స్ట్రాంగ్గా అన్ని వైపుల నుంచి కూడా నేను కమిషన్కి కంప్లైంట్ ఇచ్చా, హ్యూమన్ రైట్స్కి ఇచ్చా అండ్ ఇప్పుడు కమిషనర్కి ఇచ్చా అండ్ ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయబోతున్నాను. సో నెక్స్ట్ స్టెప్ అదే, ఒకసారి మిమ్మల్ని అడ్రస్ చేద్దామని చెప్పి వచ్చాను. వీడియో చేశాను, ఆయన ఎలాంటి పదాలు యూజ్ చేశారు అండ్ దానివల్ల నేను నా ఫ్యామిలీ ఎలాంటి ట్రోమాకి గురయ్యామో. ఎందుకంటే మా చుట్టాలందరూ కూడా ఫోన్ చేసి వాళ్ళు ఎంత డేంజరస్ పీపుల్ అని మా పేరెంట్స్కి చెప్పడం జరిగింది. ఒక రకంగా అది ఎమోషనల్ థ్రెటనింగ్. సో వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు, అది చూసి నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. బికాజ్ మై ఫ్యామిలీ ఈజ్ మై స్ట్రెంత్. సో అమ్మ నాన్న వయసు అయిపోతున్న వాళ్ళంతా డిప్రెషన్లోకి వెళ్ళిపోతే నాకున్న ఒకే ఒక స్ట్రెంత్ నా పేరెంట్స్. సో వాళ్ళ దగ్గర నుంచి థ్రెటన్స్ అండ్ సోషల్ మీడియాలో చాలా థ్రెటన్స్ వస్తున్నాయి నాకు. ఇక ప్రముఖ సినీ నిర్మాత తెలంగాణ FDC చైర్మన్ దిల్ రాజు ఇల్లు కార్యాలయంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. దీంతో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ కార్యాలయాలు, పుష్ప 2 చిత్రం నిర్మాత నవీన్ ఎర్నేని నివాసంలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. ఏకకాలంలో 8 చోట్ల 55 బృందాలతో తనిఖీలు జరుగుతున్నాయి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ దిల్ రాజు ఇళ్లతో పాటు ఆయన సోదరుడు శిరీష్, కుమార్తె హన్సితారెడ్డి నివాసాల్లోనూ ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. వ్యాపార భాగస్వాముల నివాసాల్లోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు. దావోస్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతుంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ప్రపంచ దిగ్గజ కంపెనీల అధిపతులతో 2 రోజు వరుస సమావేశాల్లో పాల్గొన్నారు ముఖ్యమంత్రి. దాదాపు 15కు పైగా సమావేశాల్లో వివిధ సంస్థల ప్రతినిధులతో చంద్రబాబు ముఖాముఖి భేటీలు నిర్వహించనున్నారు. గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ మ్యానుఫ్యాక్చరింగ్, నెక్స్ట్ పెట్రోకెమికల్ హబ్, ఎనర్జీ ట్రాన్సిషన్, బ్లూ ఎకానమీ సదస్సులు, రౌండ్ టేబుల్ సమావేశాలకు చంద్రబాబు హాజరు కానున్నారు. సింగపూర్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ గాన్ కిమ్ యాంగ్, UAE ఎకనామిక్ మినిస్టర్తోనూ ఈరోజు సీఎం భేటీ కానున్నారు. When 1995 there is no takers for CAI. I was only the person, only chief minister to promote, to associate with CAI for business. Continuously 6-7 times we had CAI partnership summits. That was the beginning. And I had a very good experience with the Tata also. We have done technology breakthroughs so many types, so many areas. That is the best experience for me. Here, I had a track record. There is a proof of concept. Just like industrialist, I am also having that proof of concept. Not decades. Within 2.5 decades. Hyderabad is the proof of concept today. Most livable city in India.
All you name in advanced technologies, everything, either pharma, IT, BT, or finance, sports, everything, hospitals, everything we have done. We promoted, our people have done extremely well. One example, if all of you can see, 25 years back, that is early 90s, Bill Gates invented internet. 91, India started economic reforms, introduced economic reforms. From then onwards, I want to take advantage of it. I started in Andhra Pradesh, second generation reforms. Now anywhere if you go, so many Indian entrepreneurs and Andhra entrepreneurs. India is having one advantage, biggest advantage. First mover in technology, demographic dividend as a windfall gain, entrepreneur skills and తిరుమల శ్రీవారిని సినీ నటి సంయుక్త పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ దర్శించుకున్నారు. మంగళవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. గర్భాలయంలో స్వామివారిని దర్శించుకున్న వీరికి రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. సార్ నెక్స్ట్ మూవీ ప్రాజెక్ట్ నెక్స్ట్ ఇప్పుడు తల్వారం సుమయ వస్తున్నాను. సో ఈ మంత్ ఎండింగ్ స్టార్ట్ అవుతుంది. సో స్టార్ట్ అయ్యే ముందు స్వామివారి ఆశీర్వాదం కోసం వచ్చాను. చాలా హ్యాపీ. నాన్నగారు ఇప్పుడు యాక్చువల్లీ నాన్నగారు కథ రాస్తున్నారండి, రైటింగ్ స్క్రిప్ట్. సో నాది టైం ఉందండి, డాడీతో టైం ఉంది. సో ఇప్పుడు డాడీ గారు అయితే కథ రాస్తున్నారు, బట్ అది ఇంకా ఏ హీరో అనేది ఇంకా ఫిక్స్ అవ్వలేదు. సో వేస్తున్నాను మంచి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా తిరుపతిలో దర్శనం చాలా బాగా జరిగింది. చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. ఏంటో తిరుపతి నాకు చాలా క్లోజ్. ఏం చెప్పాలో తెలీదు. బాలాజీ దర్శనం చేస్తే లైఫ్ చాలా బాగా జరుగుతుంది. ఏ ప్రభుత్వ పథకమైనా కాంగ్రెస్ కార్యకర్తలు చెప్పిన వరకే ఇస్తాం. ఇందిరమ్మ కమిటీలో ఉన్న 5 మంది సభ్యులు చెప్తే రేవంత్ రెడ్డి చెప్పినట్లే కాంగ్రెస్ నాయకుడు సంపత్ కుమార్. ఉన్న కాంగ్రెస్ కార్యకర్తల చేతుల మీదనే జరుగుతాయి. ఆ ఊర్లో ఈరోజు ఏదైతే ఇందిరమ్మ కమిటీ వేసిండ్రో ఆ ఇందిరమ్మ కమిటీలో 5 మంది రేవంత్ రెడ్లు. గ్రామ సభలో అధికారులను నిలదీస్తున్న ప్రజలు. రంగారెడ్డి జిల్లా మహేశ్వర మండల పరిధిలోని గ్రామ సభలో రసాబస. భూమి ఉన్నవారికి భూమి లేదని లిస్టులో పేర్లు, ఇల్లు ఉండి ఇల్లు లేవని లిస్టులో పేర్లు ఉండడంపై అధికారులపై మండిపడ్డ గ్రామస్తులు. గ్రామ సభలో అధికారులను నిలదీస్తున్న ప్రజలు. కాంగ్రెస్ ప్రభుత్వంపై మొదలైన వ్యతిరేకత. మంచిర్యాల భీమారం మండలం పొలంపల్లి గ్రామ సభలో గందరగోళం. మొదటి విడత రేషన్ కార్డుల లిస్టులో తమ పేర్లు రాలేదని గ్రామ సభను రద్దు చేసి మళ్లీ గ్రామంలో సర్వే చేపట్టి అర్హులకు రేషన్ కార్డు మంజూరు చేయాలని అధికారులను నిలదీసి ఆందోళన చేపట్టిన గ్రామస్తులు. ఒక విషయం తెలుసా, ఏం తగ్గుతుందో మంచిగా వీళ్ళందరూ ఎమ్మెల్యే దగ్గరికి పోతారు. ఆ లిస్టు పేరు ఎలక్ట్ చేసుకొని ఇప్పుడు 343 దరఖాస్తులు వస్తాయి అన్నారు కదా. 279 దరఖాస్తులు ఇప్పుడు మనకు సెలెక్ట్ అయ్యి ఇంకా 343 ఇంకా మనకు అనేది మిగతా గ్యాప్ ఉంది కదా. ఆ గ్యాప్ ఉన్న దరఖాస్తులు మరొక రోజు వాటన్నింటినీ. మహాకుంభమేళాలో 2వ అమృత స్నానం గురించి తెలుసా? 1000 యాగాలకు సమానం. కొందరు దొంగ పత్రాలతో పేదల భూములను లాక్కుంటున్నారు. ఈటెల రాజేందర్. దిగ్గజ కంపెనీల అధిపతులతో సమావేశాలు. చంద్రబాబు షెడ్యూల్. జేసీ ప్రభాకర్ రెడ్డిపై సైబరాబాద్ కమిషనర్కు మాధవిలత ఫిర్యాదు.
ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి SV6 న్యూస్.